2013లో అయినాయి ఉమ్మడి రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికలు. ఆ తర్వాత 2019లో అయినాయి. ఇప్పుడు 2025. సో దీని సంగతి ఏందో చూద్దాం. కానీ 2013లో మనకు లోకల్ బాడీ ఎన్నికలైనప్పుడు బీసీలకు దక్కినటువంటి రిజర్వేషన్ ఎంత అంటే 33.4% రిజర్వేషన్ అప్పుడు దక్కింది. 33.4% సర్పంచులు రిజర్వ్ కేటగిరీలో బీసీలకు దక్కినాయి. ఆ తర్వాత 2019కి వచ్చేసరికి 40% దాటింది. 40% వచ్చింది 2019 నాటికి. 40% రిజర్వేషన్ దక్కింది. పైపెచ్చు ఏంటంటే ఓపెన్ కేటగిరీలో కలిపి దాదాపు సర్పంచుల్లో 51.1% బీసీలకే సర్పంచులు అయ్యారు. ఎంపీటీసీల విషయంలో కూడా 50.05% ఎంపీటీసీలు బీసీలు అయ్యారు. ఇది ఆల్రెడీ మనం క్రాస్ అయినాం. ఇక్కడ ఇంకా వీళ్ళు కొత్తగా ఇవ్వాల్సింది ఏం లేదు ఇందులో. ఇక్కడ ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడు ఈయన, ఆల్రెడీ మనం 50 దాటిపోయినాం కదా, దీన్ని 42% ఇస్తామని ఓ దొంగ డ్రామా. వాస్తవానికి మనకు కావాల్సింది ఇక్కడ కాదు. ఇప్పుడు రిజర్వేషన్ మనకు కావాల్సింది విద్యా ఉద్యోగాలలో కావాలి రిజర్వేషన్. విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ వచ్చినంటే మొన్న గ్రూప్ 1 పోస్టులు దాదాపు 563 భర్తీ చేసిరు. అందులో 42% రిజర్వేషన్ దొరికినుంటే ఇలా బీసీ బిడ్డలు రేపు పొద్దుగాల కలెక్టర్లుగా ఎస్పీలుగా ఉండేటోళ్ళు. అక్కడ ఉద్యోగాలు ఇవ్వకుండా దొంగతనంగా దాన్ని భర్తీ చేసుకొని రాని దానికోసం అసలు ఇది రావాలంటే ఏం చేయాలి? పోనీ ఈ 42% రిజర్వేషన్ రావాలంటే ఏం చేయాలి? కోర్టులు ఏమడుగుతా ఉన్నాయి ప్రభుత్వాలని? కోర్టులు ఏమడుగుతున్నాయి? ఏదయా లెక్కేదయా అని అంటుంది. ఇష్టమయ్యా రిజర్వేషన్ మేమేం అడ్డం కాదు, నీ సాహిత్యకమైన డాటా ఏడుందో చూపియవా అంటే ఈయన కులగణన చేస్తాడు, పేపర్లు దాచిపెడతాడు దొంగతనంగా. రేవంత్ రెడ్డి కులగణన చేసి లెక్కలు దాచిపెడతాడు. కులగణన లెక్కలు ఎవడు దాచిపెడతాడు? దొంగ దాచిపెడతాడు, భయపడేటోడు దాచిపెడతాడు. ఈ భయపడేటువంటి పిరికి ప్రభుత్వము, ఈ బీసీల లెక్క చెప్పడానికే భయపడుతున్నటువంటి ప్రభుత్వము బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి బీసీలను ముందుకు తీసుకొస్తుందా?